ఎస్ఐని అన్నాడు. మంచి కుటుంబమని నమ్మించాడు. 2017 సంవత్సరం బుచ్చిరెడ్డిపాలెం జమీలా మహల్వీధి ఖాజానగర్కు చెందిన మహబూబ్ బాషా కుమారుడు రసూల్ బాషాతో పెద్దల సమక్షంలో వివాహమైంది. వివాహం సమయంలో 7 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు. ఆనందంగా అత్తగారింటికి వెళ్లిన అఫ్రీన్కు వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యుల నుండి వేధింపులు తీవ్రతరమయ్యాయి. అఫ్రీన్కు 9 సంవత్సరాలు బాలుడు ఉన్నాడు. ఆ యాతన భరించలేక అఫ్రీన్ తన పుట్టింటి నుండి మరో 4.5 లక్షలు తెచ్చింది. అప్పటికి అత్తారింటి వేధింపులు ఆగకపోవడంతో అఫ్రీన్ 4 సంవత్సరాల క్రితం పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుండి భర్తగాని అత్తింటివారుగాని అఫ్రీన్ను కాపురానికి తీసుకెళ్లలేదు. నాకు తలాకు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుని నన్ను వేధిస్తున్న నా భర్త రసూల్ బాషాపై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయవలసిందిగా అఫ్రీన్ నెల్లూరు ఎస్పీకి వినతిపత్రం అందజేసింది. रसूल बादशाह पूछे में परसों ऐसा निकाह पढ़ाने का तुम्हारे घर में नहीं क्या को पूछे में निकाह पढ़ा ऐसा सही है हमारा जमीन का उधर है वो जी लकड़ी काम करते हैं हमारी जमीन लकड़ी काम है क्या माँ तुम्हारा काम है क्या हो दाल कर भी माँ मैडम 10 साल क्या बोलते हो बाहर को दस साल से तो जाता नहीं 10 साल से बहुत जाता बच्चा बेटी तो जीना कहते सुनो కూతురు అమ్మాయి వాళ్ళ అమ్మ అన్ని తెలిసి ఇచ్చిందంట. అదిగోండి పక్కన ఎలా పడుకోబెట్టుకుంటా ఎలా పడుకోబెట్టిందా. నమస్తే సార్, నేను ఆఫ్రీన్ అనే అమ్మాయి వాళ్ళ తల్లిని సార్. నేను 2017లో మా పాపకు మ్యారేజ్ చేశాం సార్. ఎస్ఐ జాబ్ అని చెప్పని బుచ్చి మండలము ఖాజానగర్కు చెందిన రసూల్ బాషాకు మా అమ్మాయిని ఆఫ్రీన్కి ఇచ్చి పెళ్లి చేశాం సార్. ఆమెనే ఎస్ఐ జాబ్ అని చెప్పారు. కానీ పెళ్ళైన తర్వాత అదేం లేదని చెప్పని తెలిసిన తర్వాత మేము అడిగినందుకు మాకు మీద చాలా దౌర్జన్యం చేశారు సార్ వాళ్ళు. అప్పుడే 2వ నెలలోనే అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. అబార్షన్ చేసేయాలా, పెళ్ళి కానీ అమ్మాయి ఉంది ఇంట్లో, మేము పిల్లలు పుట్టేదానికి వీలు లేదని అత్త మామ ఆడబిడ్డ ఆర్డర్ ఇచ్చారు సార్. మా అమ్మాయి ఒప్పుకోలేనందుకు మా అమ్మాయిని టార్చర్ చేశారు సార్. ఆమెనే లేకపోతే అబార్షన్ చేయకుండా ఉండాలంటే అదనపు కట్నం కావాలి అన్నారు. అప్పుడు మేము 4.5 లక్షలు ఇచ్చినాము సార్. మేము అప్పుడు 1 సంవత్సరం దాకా మా అమ్మాయికి పెట్టుకొని డెలివరీకి మా ఇంటికి పంపించినారు సార్. డెలివరీ అయినప్పటి నుంచి మా అమ్మాయికి పిలుచుకుని పోలేదు సార్ కాపురానికి. తర్వాత ఎందుకు పిలుచుకుని పోలేదని పెద్ద మనుషుల్లో పెట్టిన తర్వాత ఒకసారి తీసుకుని పోయి మళ్ళీ ఏమంటే తెచ్చి వదిలేశారు సార్. ఆమెనే 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ అబ్బాయి కొడుకు సార్ మా బాబుకి. ఈ అబ్బాయిని 3వ సంవత్సరం 3.5 సంవత్సరంలో పిలుచుకుని పోయారు సార్. 2021లో పిలుచుకుని పోయారు. వాళ్ళ కూతురు కానిపోయింది కాబట్టి ఈ అమ్మాయికి మంచితనంగా నటిస్తూ భర్త బాగా కలిసిపోయినాను, నేను మారిపోయాను, నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పని హామీ ఇచ్చి పిలుచుకొని పోయారు సార్.
1 సంవత్సరం అమ్మాయికి ఎట్టి చాకరీ చేపించి ఆడబిడ్డకు 1 సంవత్సరం పెట్టుకొని మళ్ళీ ఈ అమ్మాయిని నానా హింసలు పెట్టారు. నన్ను పిల్లలు పంపించి నన్ను కొట్టి ఈ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తరిమినారు సార్. అమ్మాయి రాకపోయినా కానీ ఇళ్ళగల్లా ఆమె సహాయం తీసుకొని ఈమె భర్త వీళ్ళ అత్త మామ సొంత ఇంటికి తీసుకొని వెళ్ళకుండా రెంటింటికి తీసుకొని వెళ్ళారు సార్. అక్కడ ఎమ్మెకి టచ్ చేసి ఆమె కూతురు ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఈమె భర్తకు తీసుకొని 1 నెల పాటు అక్కడ ఉన్నారు సార్. అమ్మాయి ఒంటరిగా బాబు పెట్టుకొని ఉన్నింది సార్. నువ్వు వెళ్ళి ఈ అమ్మాయి ఆ ఇంట్లో నుంచి రాలేదని నా కాపురం నాకు కావాలని చెప్పి అక్కడే ఉన్నింది సార్. మాట్లాడారు సార్, ఎట్టంటే అసభ్యంగా మాట్లాడారు, మమ్మల్ని బెదిరించారు, అసలు నోరు ఎత్తడానికి ఇవ్వలేదు సార్. ఆఫ్రిన్ సార్, మా భర్త పేరు రసూల్ బాషా సార్. మాకు ఇలా మ్యారేజ్ అయిందని తెలిస్తే సిఐ దగ్గర ఎస్పీ దగ్గర కంప్లైంట్ పెడితే సిఐ సారు తీసుకోమమ్మా ప్రూఫ్ కావాలంటే అలా అని మా లాయర్ గారు ప్రూఫ్ కోసం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళమన్నారు సార్. సరే అని ఇంటికి వెళ్తే బెడ్రూమ్లో వాళ్ళిద్దరు ఉన్నారు సార్. వాళ్ళిద్దరు ఉండగా ఏంది అంటే మేము పెళ్లి చేసుకోలేదు, నేను సహజీవనం చేస్తున్నాను అని అలా చెప్పి సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది. నేను సుప్రీంకోర్టు లాగా నేను నడుస్తున్నాను అని చెప్పి ఇలా చెప్పారు సార్. సరే అని పోలీసులకి కాల్ చేసాము, పోలీసులు వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు సార్. రూమ్లో నన్ను మా అత్త అమ్మాయి మా ఆయన ముగ్గురు పట్టుకుని నన్ను కొట్టారు సార్. కొట్టితే తర్వాత చుట్టుపక్కల వచ్చారు, పోలీసులు కాల్ చేస్తే 2 కానిస్టేబుల్స్ వచ్చారు సార్. అప్పుడు మిమ్మల్ని సిఐ గారు పిలుస్తున్నారు, మీరు రండి, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుతుంది, మీరు రండి, సిఐ గారు పిలుస్తున్నారని చెప్పి మమ్మల్ని మధ్యాహ్నం పూట తీసుకొని వెళ్ళిపోయారు సార్ పోలీస్ స్టేషన్కి. అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు లేరు సార్. సాయంత్రం 5 గంటల దాకా అక్కడే ఉన్నాం మేము. అక్కడ ఉంటే అప్పుడు ఎస్ఐ గారు వచ్చి ఏందమ్మా ఏం కేసు పెడుతున్నారు మీరు, వాళ్ళ ఇంటికి అసలు ఎందుకు వెళ్ళారు మీరు అన్నారు సార్. సార్ నాకు ఇలా సెకండ్ మ్యారేజ్ జరిగిందని తెలిసింది సార్, అందుకు అడగడానికి వచ్చారంటే నీకేం హక్కు ఉంది, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నీకు హక్కు లేదు, అది ఇది అన్నారు. అదేం సార్ మా ఆయన కోసం కదా, అయినా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, అతను మ్యారేజ్ చేసుకోలేదు, అతను సహజీవనం చేస్తున్నాడు, సుప్రీంకోర్టు నుంచి వచ్చింది తీర్పు, కావాలంటే నువ్వు వేరే అతనితో చేసుకో అని చెప్పి సిఐ గారు సంతోష్ సార్ గారు నాతో ఎస్ఐ సంతోష్ సార్ గారు ఎలా పడితే అలా అసభ్యంగా మాట్లాడారు సార్. ఇక్కడ మీ మీద కేసు పెట్టి ఇప్పుడే వేసిస్తాను, మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తాను అని చెప్పి గట్టిగా అరిచి ఎలా అంటే అలా పంపించేస్తారు సార్, అరిచి మమ్మల్ని. సార్ నాకు 9 years బాగున్నాడు సార్. నాకు నా బిడ్డకి డైవర్స్ కాకుండా అతను సెకండ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారు, మాకు అన్యాయం ఎలా చేస్తారు సార్. మా కేసులు ఇదిగోండి సార్, డైవర్స్ డిస్మిస్ చేస్తారు సార్. ఇది వచ్చి దీనికి ఎస్పీ గారు సిఐ సార్ దగ్గర వెళ్ళండి తిరుగుటంలో అన్నారు సార్. రేపు న్యాయం జరగకపోతే నేను చూస్తాను అని అన్నారు. మెయిన్నెస్ 30,000 శాంక్షన్ చేస్తాయి ఇవి సార్. మేము అక్కడ వెళ్ళి ఫొటోస్ వీడియోస్ చేసాం సార్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.